శ్రీశైలం మల్లన్న దేవస్థానం మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఆలయం విస్తీర్ణం, గుడిలోని నంది విగ్రహం, ఆలయ నిర్వహణకు గాను ఇంగ్లాండ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. పురాతన ఆధ్యాత్మిక అత్యున్నత సంస్కృతి సాంప్రదాయాలతో రికార్డులకు ఎక్కింది. ధృవీకరణ పత్రాన్ని ఈవో పెద్దిరాజుకు రికార్డ్ బుక్ ప్రతినిధి ఉల్లాజీ ఎలియాజర్ అందించారు. బాలుడి మిస్సింగ్ కేసును గంటల వ్యవధిలో ఛేదించారు తిరుపతి ఈస్ట్ పోలీసులు. ఈ నెల 11న 18 నెలల చిన్నారి బాలాజీ తప్పిపోయినట్టు తల్లిదండ్రులు కైలాష్, మనీషా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా బైరాగిపట్టెడలో పూలు అమ్మే మహిళ వద్ద బాలుడు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. బాలాజీని తల్లిదండ్రులకు అప్పగించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి అధికారులను ఆదేశించారు. కాప్రా సర్కిల్ చర్లపల్లిలో జోనల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. దెబ్బతిన్న రోడ్లను వెడల్పు చేసి రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లో కుంభకోణం వెలుగు చూసింది. అధిక వడ్డీలు ఆశ చూపి 700 కోట్ల రూపాయలకు జనాన్ని డీకేజెడ్ సంస్థ ముంచింది. తక్కువ పెట్టుబడి అధిక లాభం అంటూ డీకేజెడ్ సంస్థ 3 రాష్ట్రాల్లో 55,000 మందికి శటగోపం పెట్టింది. వారిలో 18,000 మంది హైదరాబాద్ లోనే ఉన్నారు. ఉర్దూ యూట్యూబ్ ఛానల్స్ లో ప్రకటనలు ఇచ్చి డబ్బులు వచ్చాక బోర్డు తిప్పేసింది. చెన్నైలో జరిగిన బుచ్చిబాబు క్రికెట్ టోర్నీ విజేత హైదరాబాద్ జట్టుకు హెచ్సీఏ ఆధ్వర్యంలో ఘన సన్మానం జరిగింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ సన్మానం చేశారు. హైదరాబాద్ జట్టుకు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు 25 లక్షల నగదు బహుమతి ప్రకటించారు. హెచ్సీఏ టీం హెడ్ ఆపరేషన్స్ వెంకటేష్ ప్రసాద్ అభినందించారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సమీక్ష నిర్వహించారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులతో పాటు పంచాయతీరాజ్, డ్వామా, ఆర్డబ్ల్యూఎస్, వైద్య శాఖ తదితర అధికారులతో విడివిడిగా సమావేశమయ్యారు. భారత ప్రభుత్వం సూచనలతో ప్రతి సంవత్సరం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు క్లీన్ లైన్స్ ఈజ్ సర్వీస్ అనే నినాదంతో వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.